మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 14వ డివిజన్ మరిగూడ బీజేపీ అభ్యర్థి బీపంగి జగజీవనరావు విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గుర్తించి నాకు 14వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం నాకు సహకరించిన బీజేపీ నాయకులకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 14వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి 14వ డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని, మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు బీపంగి చంటి, బీపంగి భాస్కర్, గుండుగుంట్ల రవి, చంద్రయ్య, పెద్ద చంద్రయ్య, లక్ష్మి, జానమ్మ, ఎల్లమ్మ, లింగమ్మ, మహిళలు, యువకులు, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడు వాళ్ళు కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాగమర్తి సిద్ధిరెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, బీజేపీ, మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, వర్షిత్ రెడ్డి గారి నాయకత్వం, నాగమర్తి రెడ్డి గారి నాయకత్వం, బీజేపీ, బీజేపీ. చెప్పు అందరూ చేస్తున్నాం, మనం కలుస్తూనే ఉంటాం. జయనమ్మా మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ, 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 భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. పరిధిలోని ప్రస్తుతం 14వ డివిజన్ మరిగూడలో ఉన్నాం. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీపంగి జగజీవన్ మనతో ఉన్నాడు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా ఉంది ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. బీపంగి జగజీవన్ రావు గారు చెప్పండి, ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రజా స్పందన ఏముంది? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు? మనకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. ఈ యొక్క రాష్ట్రాలకు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాలలో ఇదొక ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందజేసి, అదేవిధంగా ఈ యొక్క నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డులలో 46 వార్డులు, ఈ యొక్క వార్డులకు ప్రతి ఒక్కరూ ఒక అభ్యర్థిగా ప్రకటించి భారతీయ జనతా పార్టీ ద్వారా మనకు ఈ యొక్క అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 14వ వార్డు మర్రిగూడెం, ఈ యొక్క వార్డులో ఈ యొక్క కార్యకర్తలతోటి ఈ యొక్క ప్రతి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియపరుస్తూ ఈ యొక్క ఇంటింటికి తిరిగితే స్పందన బాగున్నది. అదేవిధంగా ఈసారి కమలంపు గుర్తుకే ఓటు వేస్తాం, గెలిపిస్తాం అని చెప్పి ప్రతి ఓటరు మాకు సహకరించడానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క 14వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఓటరు నాకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరిచారు. ప్రస్తుతం 14వ డివిజన్ లో మీరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఆ సమస్యలకు మీ కాడ ఉన్నటువంటి పరిష్కారం? గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 70 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు వాళ్ళే ఉన్నారు. ఇంతవరకు 10 సంవత్సరాల వరకు ఈ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా ఒక్క ఇల్లు నిర్మాణం లేదు, ఒక గృహ నిర్మాణం లేదు. సంక్షేమ పథకాల విధంగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ఈ యొక్క కేసీఆర్ ద్వారా, అదేవిధంగా ఇక్కడ మనకు అవినీతి సాయం తప్ప ఈ యొక్క నీతి నిజాయితీగా చేసినటువంటి ఘనత ఈ పార్టీలకు లేదు. అదేవిధంగా ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి శ్మశాన వాటికం కావాలని చెప్పి గతంలో మేము కూడా
అక్కడ ధర్నా కార్యక్రమం చేసినాం. అదేవిధంగా ఈ యొక్క 14వ డివిజన్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇబ్బంది గురి ఉన్నది. అదేవిధంగా దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ ఎక్కడ ఎలాంటి దాఖలు లేకుండా పోయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు ఈ దోమలకు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా చాలా ఇబ్బందిగా ఉన్నది. పురపాలక సంఘం సంబంధించిన నగరపాలక సంస్థ ద్వారా అయింది. ఈసారి ప్రజలకు ఇబ్బంది కాకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలే కానీ, వివిధ ఈ యొక్క సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ యొక్క సంక్షేమ పథకాలు ఈ యొక్క 14వ వార్డులో చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అదేవిధంగా 14వ వార్డులో నేను ఇక్కడ పోటీ చేసినందుకు నాకు గర్వకారంగా ఉన్నది. ప్రతి ఒక్కరికి నేను గెలుపు ఖాయం అయితే ఈ యొక్క 14వ వార్డును ఒక పార్కు కానీ, ఈ యొక్క శ్మశాన వాటికలు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, గృహ నిర్మాణ శాఖ కానీ ప్రతి ఒక్కరికి అధికారుల ద్వారా, రాష్ట్ర నాయకుల ద్వారా, జాతీయ నాయకుల ద్వారా, కేంద్ర మంత్రుల ద్వారా ఈ యొక్క 14వ వార్డును ఎలాగైనా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీ విజయానికి దోహదపడే అంశాలు ఏందనుకుంటున్నారు? మీ ప్రచార అస్సాలేంది? ముఖ్యంగా ప్రచారంలో ఉన్నటువంటి భాగం ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు సహాయం చేస్తున్నారు. తిరుగుటాన్ని కూడా ప్రతి ఒక్కరు మేమున్నా అని చెప్పి అనుకంగా తిరుగుతున్నారు. జాండాలు పట్టడమే కాదు, మేము నీకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము అని చెప్పి తెలియపరిచారు. మీరు ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటి? రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ఇప్పించడం, సీసీ రోడ్లు లేని కాడ సీసీ రోడ్లు చేయడం, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం, కలెక్టర్ గారి ద్వారా మేము ఎలాగనైనా అధికారికంగా రిక్వెస్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవకుడిగా ఉండి వాళ్ళకు నేను పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను.